ఆవున వెంకటాచలమకంబులకెల్ల భయంకరంబునై పావనమై సువర్ణమణి భాస్వరమై ధరణీ సురాళికిన్ జీవనమై తపోజన వశీకరమై అజరుద్ర శక్ర సంసేవితమై పొడగొందు ఈ ధరన్ అంటారు. తరిగొండ వెంగమాంబ గారు శ్రీ వెంకటాచల మహాత్మ్యము అన్న గ్రంథాన్ని చేస్తూ వెంకటాచలం అనబడేటటువంటి ఆ పర్వతం ఎంత ప్రఖ్యాతి వహించినదో, ఎంత ఆ పాపమును దహించగలిగినటువంటి శక్తితో విరాజిల్లుతుందో చెబుతూ ఆవిడ ప్రారంభం చేస్తూనే కావున వెంకటాచల మఘంబులకెల్ల భయంకరంబునై, పాపాలకి పరమ భయంకరమైనదిగా కనపడేటటువంటిది వెంకటాచల పర్వతం. అది భగవంతుడికి అన్వయం అవుతూ ఉంటుంది. ఎందుకని అంటే ఘోర రూపము శాంత రూపము రెండూ భగవంతుడివి. భగవద్విరోధుల పట్ల ఘోర రూపంతో కనపడతాడు. భగవంతుడి పట్ల సానుకూల దృష్టికోణం ఉన్న వారికి ఆయన శాంత రూపంతో కనపడతాడు. అలాగే ఆయనే భయాన్ని సృష్టిస్తాడు, ఆయనే భయాన్ని పోగొడతాడు. అందుకే భయకృత్ భయనాశన అని విష్ణు సహస్రం. రెండు విరుద్ధమైనటువంటి విషయములు భగవంతుని యందే అన్వయమవుతాయి. అలాగే వెంకటాచలం కూడా పాపములకు పరమభయంకరమైనటువంటి రూపంతో ప్రకాశిస్తూ ఉంటుంది. భాగవతోత్తములై ధర్మనిష్ట కలిగినటువంటి వారిని అనుగ్రహించగలిగినట్టు ఉంటుంది. అంత ఉత్కృష్టమైనటువంటి పర్వతము శ్రీ వెంకటాచలము. కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం, ద్వాపరే శేషశైలేతి కలౌ శ్రీ వెంకటాచలం, నామాన్ యుగభేదేన శైలాస్తాస్య భవంతి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరుతో పిలువబడినప్పటికీ యథార్థమునకు అన్ని యుగములలోనూ కూడా ఆ పర్వతము ఉన్నదని, భగవంతుడంతటి సనాతనమైనదని మీతో మనవి చేసి ఉన్నాను. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరుతో ఆ పర్వతం పిలువబడినట్టే సనాతనుడై ఆద్యంతములు లేకుండా ఎప్పుడూ ఉండేటటువంటి పరమాత్మ కూడా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారము చేత ప్రఖ్యాతి వహించాడు. అన్ని యుగాలలోనూ అనేక అవతారములు స్వీకరించాడు. ఏదో ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కటే అవతారం ఉండదు, అనేక అవతారములు ఉంటాయి. ఎందుకంటే అంశావతారములు, అంశావతారములు, ఆవేశావతారములు, ఇలా భగవంతుని యొక్క అవతారములను విభాగం చేస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.